ఈ మధ్య యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో థిక్ ఫీవర్ అండ్ నీమ్ థెరపీ అనేది చాలా వైరల్ అయిపోతుంది. యాక్చువల్‌గా నీమ్ థెరపీ అంటే ఏంటో తెలుసుకోవడం కంటే ముందు థిక్ ఫీవర్ అంటే ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాబ్లమ్ ఏంటో తెలిస్తేనే కదా దానికోసం సొల్యూషన్ వెతుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటోనే తెలవాలి కదా మనకి. ఈ థిక్ ఫీవర్ అనేది కెనిన్ రాకీ స్పాటెడ్ మౌంటైన్ ఫీవర్ అని కూడా అంటారు. ఈ ఫీవర్ అనేది రికెట్సియా అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మెయిన్లీ చాలా థిక్స్‌లో ఈ బ్యాక్టీరియా అనేది ఉంటదనమాట. ఈ థిక్స్ ఏం చేస్తాయంటే ఒక క్యారియర్ లాగా యాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఇవి మన డాగ్ బ్లడ్‌ని సక్ చేస్తాయో అప్పుడు ఈ బ్యాక్టీరియాని మొత్తం వాటి బ్లడ్ స్ట్రీమ్‌లోకి రిలీజ్ అయితే చేస్తుంది. థిక్ ఫీవర్ మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఆకలి అయితే వేయదు, జాయింట్‌లో పెయిన్స్ వస్తాయి, అనీమియా కండిషన్ రావచ్చు, బ్లీడింగ్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆకలి వేయకపోవడం వల్ల అవేం తినడానికి ఇష్టపడవు. తినడానికి ఇష్టపడకపోవడం వల్ల నీరసం అయిపోతాయి. అన్‌రిటర్న్‌గా ఇలానే పట్టించుకోకుండా వదిలేస్తే అవి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థిక్ ఫీవర్‌ని మనం అంత లైట్ తీసుకోవద్దు.